విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అటు త్రివిక్రమ్ పై పూనం కౌర్ ఆరోపణలు చేసింది. ఇటు జానీ మాస్టర్ పై ఓ రేంజ్ లో రచ్చ నడుస్తోంది. ఈ రెండు వివాదాలతో పవన్ కళ్యాణ్ కు సంబంధం ఉంది. త్రివిక్రమ్ పూనం కౌర్ వ్యవహారం ఇప్పటిది కాదు. గబ్బర్ సింగ్ సినిమా టైం నుంచి ఈ వివాదం తెర వెనుక కొనసాగుతూనే ఉంది. అయితే పూనం ఎప్పుడూ పేర్లు ప్రస్తావించలేదు. అటు పవన్ కళ్యాణ్ పై ఇటు త్రివిక్రమ్ పై ఎప్పటికప్పుడు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించింది. ఇదే ఊపులో ఆమె రేపో మాపో పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావిస్తుందని చాలా మంది అనుమానిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి చాలా మందికి తెలిసిందే. పవన్ త్రివిక్రమ్ది ముందుగా సినిమా బంధం, ఆ తరువాత ఆత్మీయ బంధంగా మారితే పవన్ జానీది సినిమా బంధం నుంచి రాజకీయ బంధంగా ఎదిగింది. పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఒక టైంలో జానీ లేని పవన్ సినిమాను ఊహించుకోలేకపోయారు జనం. అందుకే జానీ మాస్టర్ కోరిక మేరకు అతన్ని జనసేన పార్టీలో కూడా చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్. కట్ చేస్తే ఇప్పుడు అదే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ మధ్య రాజకీయాల్లో ఇలాంటి కేసులు చాలానే చూస్తున్నాం. ఆదిమూలం, అంబటి, 30 years పృథ్వీ లాంటి నేతల వివాదాలు చాలా చూసాం. ఒక దశలో విజయసాయిరెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే జానీ మాస్టర్ వివాదం అంతకు మించి, ఎందుకంటే ఇది పోక్సో కేసు. మైనర్ బాలికపై అత్యాచారం కిందకు వస్తుంది ఈ కేసు. జనసేన పార్టీ నేత ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో లైంగిక వేధింపుల కేసు తెరపైకి వచ్చినప్పుడు వైసీపీ అధినేత వైపు ఎలాగైతే వేలు చూపించారో, ఈసారి కూడా జానీ మాస్టర్ ఉదంతానికి సంబంధించి ఆటోమేటిక్గా అన్ని వేలు పవన్ కళ్యాణ్ వైపే చూపిస్తున్నాయి. ఇలా ఇటు తన ప్రాణమిత్రుడు త్రివిక్రమ్, అటు తనకు ఎంతో క్లోజ్ అయిన జానీ మాస్టర్ ఒకేసారి 2 వివాదాల్లో చిక్కుకోవడం పవన్ కళ్యాణ్కు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే వీటిపై ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవటం విశేషం. వాస్తవంగా చూసుకుంటే త్రివిక్రమ్ అంశంపై ఆయన ప్రస్తుతానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం ఆయన తప్పనిసరిగా తన స్పందన తెలియజేయాల్సిందే. ఆయన ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, కేవలం రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే దూరంగా పెట్టారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.